ఓం నమో వెంకటేశాయ. అనంత కళ్యాణ గుణసంపన్నుడు, ఆశ్రిత వాత్సల్యేక జలధి, అపార కరుణా సింధువు, అచించ అద్భుత నిత్య యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు, నవమోహన సుందర మందహాసుడు, పిలిచిన వెంటనే పలికే దైవమని పేరున్నటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. పిలిచిన పలుకు దైవమని పేరును గాంచి ప్రియంబు మీరకన్, తలచిన వారికెంతయు ముదంబును గుర్తువు మిక్కుటంబుగన్. భక్తులరా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఈరోజు భానువాసరం ఆదివారం అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ప్రశాంతమైనటువంటి రోజున, విశాఖ నక్షత్రయుక్తమైనటువంటి భానువాసరం రోజున చక్కగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వామి వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కైంకర్యముల వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వర్తిస్తున్నారు. వారు పఠించే మంత్రాలు విందాం. అందాం గోవింద అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. आवसगस्योनावन्द यासान् देवादिनन्दपक्षै या अन्तरिक्षे बहुधा भवन्ति या प्रथमे वेद शुक्रास्तान आवसगस्योनावन्द शिवेन मादक्षुधामसवया वतदम्ये दिवस्य स्वान्तरिक्षे तस्मावृतव्या संभवर्तदमज ब्रह्मवर्तदायत्वा अवमानस्य वर्तिनः पवित्रेण विदर्गणः यत्पोदादमनादवा पुनन्दमादेव जनाः पुनन्दप्रबोधया पुनन्दविश्व आजवः जातवेद पवित्रवते पवित्रेण पुनागमा स्वक्तेन देवतेद्यते अग्ने कृत्वा यतो इमृण यते वर्तते अग्नदेन मन्तरा ब्रह्मदेन पुनीमहे वाप्यान् देवसौदः पवित्रेण सवेरजा इदं ब्रह्म पुनीमहे ऐश्वदेवे व्रते देव्यागादे त्वै तक्वै तर्वो विरमृष्टाः पुयावतर्वातेजो वयस्वज्ञानरामणीराम वैश्वानरामृतधर्मावनाथ आत प्राणे वै शिरोपयोवोः जावापुतमेवयोभिः कृतापरे यज्ञेनावनेदा बृहस्पतिधर्तभिः प्रतिष्ठैर्देववन्नभिः अग्ने कृत्वै एवनागमा तेन देवापुनता तेनापो दिव्यङ्गितः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मपुनेमहे चक्वावमान्येन ज्ञयते प्रथमस्तमृतकं रथो सर्वगं सभूतमस्ताते सवितं वामविस्मरा पावमान्येत्यो अध्ययते प्रथमस्तमृतकं रथो सर्वगं सभूतमस्ताते सवितं वामविस्मरा पावमान्ये वशन्तरः इमं लोकमदोदकं कामास्तमर्थन्तरः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्तजनैः सुदुगाहि मयस्मृतिः प्रथमस्तमृतोर्गः ब्राह्मणे सदगं विदं तेन देवा पवित्रेण आत्मानं प्रदेशनाः तेन दस्वदारेण अवमान्य पुनन्दमां प्रजापत्यं पवित्रं ततोत्पायकं विनन्मयो तेन ब्रह्मविचोदयं पोतं ब्रह्मपुनेमहे इन्द्रस्वहेते सकमावनादो सोमस्वस्यावरणसमेत्या नमो राजा आवृणादिपुनागमा जातवेशा मोर्जञ्जावनादो तस्संयो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ओम जाम दस्यां प्राच्यां देवार्चजो मातृन्दां दक्षिणायां उदरामातृन्दां प्रवेत्यां देवा वनस्पतयो नागेभ्यो मार्जयन्तां स्वाङ्ग्रदोषे देवसत्त्वात्मजप्रसवे अस्मिनार्बाहुभ्यां पोष्णो हस्ताभ्यां प्रतिगृह्णामि राजा त्वावरुणो नयितो देवदक्षिणे हिरण्यं तैनामृतत्तमस्यां मयोधात्रे कामप्रग्रहेत्रे कैगङ्गस्मादादे कामः कामाय कामो धाता कामकं समुद्रमाविशा कामेन ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन प्रतिगृह्णामि. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యాలను వీక్షించాం.
మహానుభావుడు విఘ్న మహర్షి అందించినటువంటి వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామి వారు నిర్వర్తించారు. ఇక్కడ విశ్వక్సేనుల వారి యొక్క ప్రాధాన్యత విశేషం. స్వామివారి యొక్క సర్వసేనా నాయకుడు, రథక చతురక పదాధియుతములను సమర్థవంతంగా నడపగలిగినటువంటి వాడు, సర్వసర్వంస చక్రవర్తి వెంకటేశ్వర స్వామి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య కళ్యాణ చక్రవర్తి. కాబట్టే ఆయన్ని మాత్రమే మనం పిలవగలుగుతాం ది లార్డ్ వెంకటేశ్వర అని ఆంగ్ల భాషలో. అలాగే విశ్వక్సేనుడిని కూడా వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు భగవంతుడికి సేనానాయకుడు కాబట్టి ది సోల్జర్ ఆఫ్ ద లీడర్ అంటారు, సర్వ సైన్యాధ్యక్షుడు. అటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. తర్వాత పుణ్యాహ్వాచన నిర్వర్తించి అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు. ప్రారంభంలో చెప్పుకున్నాం ఈరోజు విశేషమైనటువంటి భానువాసరం అని. ఇనకుల తిలకుడైనటువంటి సూర్యవంశంలో ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్రుడు అందరికీ ఆరాధ్య దైవం, తండ్రి మాట నిలబెట్టినటువంటి మహానుభావుడు, భ్రాతృవాత్సల్యాన్ని పెంపొందింపజేసినటువంటి మహానుభావుడు. ఇలాంటి శ్రీరామచంద్రుడి యొక్క వైభవం వాల్మీకి మహాకవి చక్కగా అందించాడు శ్రీమద్ రామాయణంలో. అవకాశం లభించిన మేరకు అక్కడక్కడ రామాయణ వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు విశాఖ నక్షత్రం అని మనం అనుకున్నాం. విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి వారు ఆళ్వారులో అగ్రగణ్యులైనటువంటి నమ్మాళ్వారు శటగోపులు అంటారు. వారు విశ్వక్సేనుల వారి గురించి తిరుమల గురించి చెబుతారు. ఆ విషయాన్ని రక్షాబంధన కార్యక్రమంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అర్చక స్వామి వారు ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ జగద్రక్షకుడు, లోకరక్షకుడు, సర్వరక్షకుడైనటువంటి మహానుభావుడు, ఇతడే రక్షకుడు అందరికీ అనేటటువంటి భావనతో అనేక రకములైనటువంటి పుష్పములు శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండగా తిరుమల దివ్యక్షేత్రములో ఈ క్షేత్రంలో జరిగే కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా వీక్షించే భక్తులందరి కోసం మరొక్కసారి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైవాహికోత్సవ కర్మాంగం రక్షాబంధనాగర్మ కరిష్యే. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ వ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔపచారిక స్థానం సమర్పయామి, వస్త్రయజ్ఞాపత్ర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి, ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, గుడోపహారనైవేద్యం భగీపర తాంబూలనివేదయామి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. ఓం స్వస్తి మమైతా స్వస్తి అగస్తద దర్పణః స్వస్తి పూషాచరోదరాజన స్వస్తి ధ్యావా ప్రథమే సోచేతునా స్వస్తయే వాయుమివ ప్రవామహే స్వామం స్వస్తి భవనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్నే స్వస్తయే స్వస్తి న రుద్రః పార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్ని రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నశ్చ స్వస్తి న అధితే కృతే స్వస్తి మనోచరేమ సూర్య చంద్రమసా వివ పునర్ధదాదాగ్నయా సంగామేమహే స్వస్తైరంతాక్షమరిష్ఠనేమి మహర్భోదం వాయదం దేవదానాం అసురగ్నింద్రాదమం దస్తదోమారహేమ అహం భోజామాంగేంజ సత్యా ఆత్యేయం మనసా జిరాద్యం ప్రజవానిశ్రణం ప్రపత్యే సంభాయే శుభయన్న అస్తు. శుభగం శుభం. సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం. గోవిందనామం పరమానంద భరితం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రక్షించేవాడు ఎప్పుడు భగవంతుడే, రక్షించబడేది భక్తుడు. మరి ఈ రక్షాబంధనాన్ని వీక్షిస్తూ దీనికే ప్రతిసర బంధనం అని, కంకణ ధారణ అని పేర్లు. అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత కంకణములను ఉంచి నవవిధ భక్తి మార్గాల్లో 5వదైన అర్చనా విధానం ద్వారా స్వామివారిని అర్చించి స్వామివారి దక్షిణ హస్తాన్ని కంకణధారణ నిర్వర్తిస్తారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి నమ్మాళ్ళవార్లు
ఈ తిరుమల వైభవాన్ని చెబుతారు ఒక చోట. ఇది ద్రవిడ భాషలో ఉన్నప్పటికీ మనము ఈ సందర్భంలో, ఎందుకంటే స్వామివారి యొక్క పాదముల చెంత ఒక శటారి కనపడుతుంది మనకి, అదే ఆ నమ్మాళ్ళవారి యొక్క అవతార వైశిష్యము, ఆయన ప్రతిరూపము అని చెప్తారు. శటగోపులు అంటారు వారిని. వారు తిరువాయి మధ్యలో అనేటటువంటి దివ్యప్రబంధంలో అంటారు, తిరుమల గురించి చెబుతూ, ఎందై తందై 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 కుమ్ముందై వానవర వానవర కోవిడుం సింధుపూ మழுகும் తిరువేంగడత్తు అందమిల్ పొగల్ కారెల్ అన్ననే. అంటే దీని తెలుగులో మనం చెప్పుకోవాలంటే, అంతులేని కీర్తి కలిగినటువంటి వాడు, సౌందర్యానికి ప్రతిరూపమైనటువంటి వాడు, నీలమేఘశ్యామల కోమల గాత్రుడు, వెంకటాచలములో వేంచేసి ఉన్నటువంటి నా తండ్రికి 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 తండ్రి అయినటువంటి వాడు, ఆ స్వామి తన కళ్యాణ గుణాలతో నన్ను ఎల్లప్పుడూ తన దాసులకు దాసునిగా చేసుకుంటూ ఆయన యొక్క వైభవాన్ని దర్శించే భాగ్యం కలిగిస్తూ నిత్యసూరులైనటువంటి విశ్వక్సేనుల వారిని సర్వసేనానాయకుడుగా తన చెంత ఉంచుకుని, గరుత్మంతుణ్ణి తనకు వాహనంగా ఉంచుకుని, అనంతుణ్ణి తనకు పానుపుగా ఉంచుకున్నటువంటి అనంతగరుడు విశ్వక్సేనులందరినీ కూడా అనుగ్రహించిన స్వామి, అలాగే ఈరోజు కళ్యాణోత్సవం వీక్ష మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అనేటటువంటి భావనతో మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత భానువాశ్రమం అని చెప్పుకున్నాం. ఇక్కడ రక్షాబంధనం కాబట్టి రామావతారంలో శ్రీరామచంద్రుడు అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్ వ్రతం మమ అన్నాడు. అంగద సుగ్రీవ జాంబవంత హనుమదాదుల మధ్య నిలబడి, ఎవరైనా రామా నీ వారము అంటే వారిని రక్షిస్తాను అని అంటాడు. మరి ఒక సందర్భంలో శత్రుపక్షంలో ఉన్నటువంటి విభీషణుడు వచ్చాడు. అన్నగారికి చెప్పి చూసినా వెళ్ళలేదు, మంచి మాటలు చెవికెక్కవు, చెడు తొందరగా ఎక్కుతుంది. కాబట్టి రామచంద్రుని శరణు వేయటానికి వచ్చి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని రామచంద్రుని వేడుకున్నాడు. ఆ సందర్భంలో రామచంద్రుడు శరణు ఇచ్చే సమయంలో సుగ్రీవుడికి అనుమానం వచ్చి, వానరరాజని సుగ్రీవుడు అడుగుతాడు, అతను శత్రుపక్షంలో సాక్షాత్తు మనకు ప్రత్యక్ష శత్రువైన రావణాసురుడు సోదరుడు కదా అని. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడు, ఆయన హృదయ వైశిష్యం, హృదయ వైశాల్యం, మరి అపార కటాక్ష వీక్షణం రామచంద్రుడిని ఇక్కడ చూపించాడు వాల్మీకి. రాముడు అంటాడు, అనయైవం హరిశ్రేష్ఠ దత్తమస్యా భయం మయా విభీషణో వా సుగ్రీవా ఇది వా రావణ స్వయం. ఓ సుగ్రీవా, నీవు అనేది నాకు అర్థమైంది. విభీషణుడు వస్తే శత్రుస్థానం వాడు శరణిస్తాడా అని అడుగుతున్నావు. సాక్షాత్తు రావణాసురుడే వచ్చి శరణు కోరినా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడట. అది రామచంద్రుడి యొక్క దయార్ధ హృదయం. మరి ఇవాళ ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి దక్షిణ హస్తానికి, ఐశ్వర్యప్రదాయనైన శ్రీదేవి వామహస్తానికి, క్షమయా ధరిత్రి అన్నారు భూమాత సకల సంపత్ సమేత, అటువంటి భూమాత యొక్క వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. ఇది చాలా విశేషం. అమ్మవారి యొక్క ప్రాపు మనందరికీ ఉండాలి. స్వామివారికి అమ్మవారు విజ్ఞాపన చేయాలి, విన్నపాలు వినవల వింత వింతలు అని అన్నమయ్య చెప్పినట్లుగా. తరువాత అర్చక స్వామివారు కూడా కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారి కళ్యాణాన్ని నిర్వర్తించే అనుగ్రహం స్వామివారి ఇచ్చినప్పుడు భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వైగాన సాగమంలో పేర్కొన్నట్లుగా అర్చక స్వారి సాక్షాత్ చరరూపీన సంశయ అన్నట్టు వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. భక్తులారా, ఇది రక్షాబంధనం. ఈ సమయంలో మనం చేతులు జోడించి గోవిందా అంటే ఆయన కటాక్షం లభిస్తుంది. తదుపరి అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక్కడ అర్చక స్వామివారు పఠించే మంత్రాలు, అంకురార్పణలో దేవతలను ఆహ్వానించారు. ఇక్కడ అగ్ని ద్వారా హవిస్సులను అందజేస్తారు. అందాం గోవిందా అని విందాం మంత్రాలను. గోవిందా గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద. అనేక మంది భక్తులు వీక్షిస్తూ ఉంటారు. వారి కోసం మరొక్కసారి ఆనంద నిలయవాస గోవిందా గోవింద. अग्निसत्ता प्रज्वाल्य वावरो अग्निधाय
अविदादे यहोदासत परेशे अग्देवन्नस्वा नमदेवन्नस्वा सरस्तेवन्नस्वा तदोदप्रथोवा असद्वरेहेण्यं वर्गो देवस्यमहे योनप्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं रस्तादिर्यो देनावा समुद्यावासविष्टाः ॐ भोः ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारे नमः सोमो जनकं सोममवाहयामि यज्ञागमवाहयामि इन्द्रमवाहयामि सर्वोपचारेण प्रत्याशयामि अनसर्वानस्तु त्वां प्रोक्ष आत्रादानाय माधाय सूर्यस्य रश्मिः अपोदाग्रे प्रोषिणास्तान् विष्णास्तुपोज प्राच्य विष्णास्तुपोधि दक्षिणा विष्णास्तुपोधि रेञ्च विष्णास्तुपोधि अस्मयोत्तां विष्णास्तुपोधि आनन्दस्य देवेन्द्रस्य पृथिव्यापोरक्ष्यामि ब्रह्मण्डमरेष्यामाञ्च अदसर्वानोऽस्तु ॐ प्रोक्षां वर्गो देवस्यमहि देवनप्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि इन्द्रमवाहयामि असुरावाहयामि वरदानावाहयामि रुद्रानावाहयामि अपोपसुरस्य ॐ श्रीमहाविष्णुमवाहयामि पृथ्वीमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमवाहयामि लक्ष्मवाहयामि लक्षसोमवाहयामि औपासिकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतेजुष्टरूपामि अग्नयेजुष्टरूपामि मुक्तिदर्शयामि आद्यं जरुभिः इन्द्राय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः धातुवेशे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः ऐदेवन्नस्वा कवदेवन्नस्वा सरस्तेवन्नस्वा देवसविदप्रसोभा सरसम्पूर्णाद्वादेत्याकारान्त मुहूर्तस्तमुहूर्त महान्तो निगृह्णन्त आगच्छाम वायुव्याग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय ईशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाव्याग स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा अदभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपसृस्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पौष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य धनं सागित्वां गृहीत्वा पुनरभिहार्य ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः स्वाहा तदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयक्पदे प्रजोत्तमयोगानकोटे ब्रह्माण्डनायकस्य श्रीभामनिनाथवेदस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आहारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे ऋणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवा वैष्णवं होषे ऐदेवन्नस्वा हृदयवन्नस्वा सरस्तेवन्नस्वा तदप्रतोभा अतो देवां दुरायुधा विष्णुचक्रमे पृथिव्या सप्तनाभे स्वाहा नं विष्णुचक्रमे त्रेधा देवदं समो नमस्य भागं सुरे स्वाहा त्रेणुविधाचक्रमे विष्णुर्गोपा अदाप्यः रोधर्माणि धारयन् स्वाहा इष्टाकर्माणि वस्तदयता प्रधानवस्पदे इन्द्रस्य यज्ञस्य कां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ति सूर्यः तमेव चक्षुरादिलग् स्वाहा तद्व्यप्रासो विपञ्चमाजागृभागं सस्यविन्दते विष्णो यः परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मग्गस्ताः तदप्रासामि
చూచి వచ్చితి నీవున్న చోటికి తోడెదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడెదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి వచ్చితి నీవున్న చోటికి తోడెదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా కలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే కలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి జగతా విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతం జానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయావసేయాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాగస్తేజస్వానాథభగ్గస్తపన్న పితపన్నే రోచనా రోచమాన శోభన శోభమాన కళ్యాణ అదిగో దేవదేవుడు విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిగలగవాయమానస్య వయపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానోధ్యాన పరమృదే విశ్వక్సేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార
प्रदय्य तेजो वायुराकाशात् तैरावनैरावृते अस्मिन् महतत् ब्रह्माण्डमण्डले आधारशक्तिकौर्मानन्दप्रथमे क्षीरसागरे श्वेतद्वैपदिव्यमहामण्डप अष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल तलातल रसातल महातल महीतल सप्तपातालकस्योपरितले भोर्लोक भुवर्लोक सुवर्लोक महर्लोक जलालोक तपोलोक सत्यलोकाख्ये सप्तलोकस्य अधोभागे महानारायमानस्य फणिराजस्य तेजस्य सहस्रपणा मणिमण्डलमण्डिते दिग्दण्डदण्डार्तम्बोर्तं विदे लोकालोके च वलयते लवणा सागरे प्रवृते जम्बो वृक्षा सप्तैर्दीपैर्देवते माहेन्द्रादि सप्तगुणपर्वत विराजते हेमकूटान् महानिष्ठात्मके इन्द्रप्रस्थात् नवकण्डात्मके हरिपुरुष किंपुरुष ऐरावताराम् इन्द्रप्रस्थपान्तजन्य सिंहानन्दके पंचाशत्कोशन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्बोद्वीपे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले तदपूर्वेषां रावणेषां तद्वंस्यानां पितॄणां नरकादिबुद्धीर्न आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति भृगुमुखानुसारभिः भृग्वत्रिपरीति कास्यपाभिः गुरु चातुर्लक्ष प्रमाणाभिः दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण नानादोक्त प्रकारेण वेदोक्त मार्गेण वचनसोक्त प्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र नंदकाख्य गदाधरस्य श्रीमहा वैकुंठनायकस्य श्रीमद्वैखानस आगमाक्त प्रकारेण आंगेरस बारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्नद भारद्वास गोत्रोद्भवस्य पंचमेन प्रवर्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवत प्रभासदेवस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगेरस बारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्नद भारद्वास गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोज्यादिवसादे वस्यदावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परभास्ते श्रमण पौत्राय आंगेरस बारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्नद भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतादमुकुटपरीति विराजित आधारवृन्दस्य श्री महाविष्णोः आदिनारायण पुत्राय आंगेरस बारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्नद भारद्वास गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूरुहार दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योपशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहन रूढाय अचिन्त्य स्वभावलावण्य नित्य यौवन तेजो रत्नाकराय सकल साकाध्यायिनो अखिल गोत्र पवित्राय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋतुजस्वात्मरण स्तोत्रोद्भवस्य सकल वेद साकाध्यायिनीं ईश्वर विश्वंबर सौभाग्य
శ్రీవత్సశ్రీనిర్విచార్య ప్రవరాన్నద శ్రీవత్సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుడి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీతమే దాస్యామి కాశ్యపావస్తారదైత్రవ రాజ ప్రవరాన్నద కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగరాజ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం ప్రణీతమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణై భూషితాం దాస్యామి విష్ణవే దుర్యం బ్రహ్మలోకే తేజయా కన్యాదానముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంత సుముహూర్తోస్తు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు మహాసంకల్పయుక్త శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవర సమ్మిళిత కన్యాదాన వైశిష్యాన్ని శ్రవణానందభరితంగా వినే భాగ్యం కలిగింది. శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించిన వెంకటేశ్వర స్వామి మనకు శ్రవణ ద్వారా వినే భాగ్యాన్ని కలిగించాడు, శ్రవణ భాగ్యాన్ని. తరువాత అర్చక స్వామి వారు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతూ పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలములతో మాంగళ్యాలకు తిరుమంజనాన్ని నిర్వర్తిస్తుంటే సుదూర ప్రాంతంలో ఉండి వీక్షించే భక్తులు ఇలా అనుకోవాలని భావిస్తున్నారు. వారి కోసం ఒక్కసారి పిలుద్దాం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఈ గోవిందనామమే పరమోత్కృష్టమైనటువంటి తారక మంత్రం కలియుగంలో. మాంగళ్య పూజ జరుగుతున్నది. మాంగళ్య పూజను వీక్షిస్తూ ఒకటి రెండు విషయాలు మనం అనుసంధానం చేసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మాటకు కట్టుబడ్డ మనిషి, తండ్రి మాటకు నిలబెట్టినటువంటి మనిషి. మాటకు కట్టుబడిన మనిషి, తండ్రి మాటను నిలబెట్టిన మనిషి, భ్రాతృవాత్సల్యాన్ని పెంపొందించుకున్నటువంటి వాడు. కాబట్టే కుటుంబంలో పెద్దవాడికి ఉండే గౌరవం చాలా గొప్పది అని శ్రీమద్ రామాయణం చెబుతున్న జ్యేష్ఠ భ్రాత తథైవచా అని. అటువంటి గౌరవం ఉండబట్టే రామచంద్రుడు వనవాసానికి వెళ్తుంటే లక్ష్మణస్వామి వెన్నంటి వచ్చాడు, సోదరుడయుండి కూడా. అదేవిధంగా రామచంద్రుడు పరిపాలించవలసినటువంటి అయోధ్య నగరాన్ని భరతుడు పరిపాలించవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు సాక్షాత్తుగా భరతుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆయన పాదుకలను వేడుకొని ఆయన పాదుకలు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద 14 సంవత్సరములు పరిపాలన సాగించాడు. రామ పాదుకలు పరిపాలించినాయి. ఇది సోదర భ్రాతృవాత్సల్యం. అన్నగారి ఎడలు ఉండేటటువంటి అన్నగారు కూర్చోవలసిన స్థానం కాబట్టి తాను కూర్చోనన్నాడు భరతుడు. అన్నగారు కారణములకు వనవాసానికి వెళుతున్నాడు కనుక నేను వెన్నంటి వెళ్తానన్నాడు లక్ష్మణస్వామి. ఇలాంటిది కుటుంబ జీవన వ్యవస్థలో. ఎందుకంటే జ్యేష్ఠ భ్రాత తదైవచ, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడుగా పెద్ద కుమారుణ్ణి చెబుతారు. ఇలా చూపించింది శ్రీమద్ రామాయణం. తర్వాత ఇక వైవాహిక జీవన వ్యవస్థలో కూడా కన్యాదానం చాలా గొప్పది. కన్యాదానం సందర్భంలో మిథిలానగరంలో జనక మహారాజు పలికినటువంటి మాటలు 2 శ్లోకాల్లో వాల్మీకి చక్కగా అందించాడు. ఈ మాంగళ్య పూజను వీక్షిస్తూ ఆ రెండింటిని మనం అనుకుందాం. అందరికీ తెలిసినవైనా మరొక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జనక మహారాజు అంటాడు, శ్రీరామచంద్రుడి చేతిలో జానకీదేవి కరకమలాన్ని పెడుతూ, ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ ప్రతిష్ఠ చైనం భద్రంతే పాణింగృణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుత్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా
ఆడపిల్లను కన్నా ఏ తండ్రి అయినా కన్యాదానం చేసేటప్పుడు ఈ 2 శ్లోకాలు గుర్తుంచుకోవాలంటారు. ఆయన రామచంద్ర, ఎండ కన్నెరుగగా పెంచినటువంటి మరి నా కుమార్తె సౌందర్య సౌశీల్య సౌకుమార్య లావణ్య తేజో విరాజేదే విరాజిల్లేటటువంటి జానకిని నీ చేతిలో పెడుతున్నాను. ఈనాటి వరకు జనకుని కూతురు, ఈ క్షణం నుండి శ్రీరామచంద్రుడి యొక్క ధర్మపత్ని శ్రీరామపత్ని జనకస్య పుత్రి. కాబట్టి ఈమె నీకు ధర్మ కార్య నిర్వహణలో తోడ్పడుతుంది సుమా అని చెప్పాడు. కాబట్టే రామచంద్రుడు పితృవాక్య పరిపాలన ధుర్యుండై 14 సంవత్సరములు వనవాసానికి వెళ్తున్నప్పుడు జానకీదేవి కూడా ఆయనతో పాటు కలిసి వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఇదిగో మాంగళ్యధారణ జరుగుతోంది, వీక్షిద్దాం. లక్ష్మీ సుమంగళే రిజంబతో రివాగం సమేతపస్యదాం మాంగళ్యం తంతులానేన లోకరక్షణ హేతవే కంఠే బద్నామి శుభగే కంఠీవ జలదాం సదం మాంగళ్యం తంతులానేన జగజ్జీవన హేతవే కంఠే బద్నామి శుభగే కంఠీవ జలదాం సదం ధ్రువంతే రాజా వరుణాన్ ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రంధారయతాం ధ్రువాన్ మాంగళ్యం దంతులానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభగే కంఠే శరదాం సదం మాంగళ్యధారణ ముహూర్త మహాంతో నిగృహంతు. వలపుల కలగం పవానికేమి వలపుల కలగం పవానికేమి వనరాజు కన్న తండ్రి వానికేమి వలపుల కలగం పవానికేమి వనరాజు కన్న తండ్రి వానికేమి వలపుల కలగం పవానికేమి सर्वात्मागम लाधोम हौषे अग्नेवन्नस्वा प्रमदेवन्नस्वा सरस्यवन्नस्वा देवसौजप्रसोभा इमाल्लाजानविगार्याम् इमाल्लाजानापतयो
पवित्रमोधा स्वाहा तदीय प्रदान में गोपाय अमृतत्वाय देवते जादान्यश्यमानाञ्जान् अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभजन्मे गोपाय रसमन्नमिहायुषे अदब्धायोसे तदरान् अभिजन्न पतङ्किरणान् सग्गस्तपदान्मे गोपाय विपातो ये च दुष्पतः अस्तासपाश्रियायहाग्ने ये चैत सभा आसुगाः सप्रभसवान्मे गोपाय ये च सभ्यासभासः तानिन्द्रियावदकुरोन् सर्वमायुरुपासराम् अहेवत्रय मन्त्रन्मे गोपाय यमुषयश्रिययदावदः रुजस्तामानुजोगंसे साहस्रेणमृताजुराम् ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ शिव स्वाहा ॐ भोर्भवस्व स्वाहा इमान् लाजानापतयो पवित्रमोधा स्वाहा अजदेरमगस्ताः अजदेरमगस्ताः हनुमतेरमगस्ताः सरस्वतेरमगस्ताः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमजस्त्रपदग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभौमणिनाथवेदस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे सर्वलोक प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐदेवन्नस्वा उदयमन्नस्वा सरस्वमन्नस्वा देवसौजप्रसोभा अतो देवावन्दनाय विष्णुजक्रमे पृथिव्या सप्तनामे स्वाहा इदं विष्णुजक्रमे त्रेधा देवतं तमो नमस्तभागं सुरे स्वाहा त्रेण बुधाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः सर्वधर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि वत्सरयता प्रधानमस्पदे इन्द्रस्य यज्ञस्तकां स्वाहा तद्विष्णात्परमं पदकं सदा वसन्ति सूरजः तमेव चक्षुराजनज्ञ स्वाहा तद्यप्रासो पञ्चमोजाग्रभागं तस्समन्दते विष्णा यपरमं स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अग्निर्मकस्ताः तद्यप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभौमणिनाथसमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों होषे ऐदेमन्नस्वा प्रमदेमन्नस्वा सरस्तेमन्नस्वा देवसौजप्रसोभा हेस्तमुग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेनाराय स्वाहा अग्नेवदे स्वाहा प्रजापते स्वाहा कृष्णेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असोष्टेभ्यः स्वाहा यरन्दुष्टै स्वाहा यष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा तदाभ्यः स्वाहा क्रोध्यै स्वाहा समृद्ध्यै स्वाहा शरदमृद्ध्यै स्वाहा तेजो दैवे स्वाहा समिधसे तेजोसे तैदेवे स्वाहा सोमस्य मृत्युर्नवाय स्वाहा सूर्यदेवतुर्नवाय स्वाहा पारिमध्यभेवनाम्ने स्वाहा ब्रह्मण्येवाय मृत्युर्नवाय स्वाहा सप्तैक्वादप्रयाणे सप्तहोत्रादात्माने कुमारज्ञानकृतेन स्वाहा कुमारज्ञानकृतेन ओर्णानुवादे स्वाहा अग्निपुक्तज स्वाहा वैदेपुक्तज स्वाहा पृथ्वीपुक्तज स्वाहा पौष्टिकन्दर्वाप्तये स्वाहा अग्निजीर्णं वेदजीर्णं जहोजीर्णं मृतवेजीर्णं समुद्वा हविषा हृतेन आद्यशेषं पूर्णाहुते इन्द्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जहोते पूर्णाहुते पूर्णाय मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्त अग्निस्तृप्तदा दौस्तृप्तदा पृथवे ब्रह्मात्तां हरिधर्मकस्ताः स्वाहा प्राच्यां दक्षिणायां वेत्वां मदरायां ॐ वेत्वां प्राच्यां दक्षिणदप्रदोपरयां प्राच्यां
ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्ताम्बोषधयो विश्वभेजत स्वाहा बोधस्मातेजते भस्ममालिप्यान् भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयाग्निर्भवतः आदित्यस्तो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं कास्तवग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्टामयो भव स्थानवोर्जयराधनान् अहेरणाय यक्षसे योऽवस्य भजमोरथ तस्य वाजयते नः तदेव मातरः तस्मान् आपो जनयता जनः दिवस्तयस्वां पावदुर्या सम्भवर्तसमदे ब्रह्मवर्तदाय त्वा अनुरयेनाम् यज्ञोपदे नमस्य यत्तेजम्बाचरम्बा अग्नये जातवेसे भगवान् तृप्ततो नमः कायैर्वाचा मनसेन्द्रियैर्वा विद्यात्रा वा प्रकृते भावा साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं ते श्रीनिवासार्पणमस्तु ब्रह्माण्डमुत्पादयामि सोमुत्पादयामि अग्निमुत्पादयामि आदित्यस्य यज्ञेश्वराय नमः गुणोभारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीधातप्रसन्ना वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु సమస్త విధములైనటువంటి హోమ కైంకర్యాలు స్వామివారి చెందడమే ఈ యజ్ఞ పరమావధి. జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న అగ్నిభట్టారకుడు దేవతలందరికీ హవిస్సును అందించి ఆనందపడుతూ ఉన్నాడు. ఒకరికి పెట్టినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, మనం తినదానికంటే ఒకరికి పెట్టినప్పుడు ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని అగ్నిహోత్రుడు పొందుతూ ఉన్నాడు. తర్వాత ఇటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అర్చక స్వామి వారు ఆధ్యాత్మిక భావనతో నమస్కరిస్తున్నారు. మనం కూడా ఈ సందర్భంలో ఒక నమస్కారం చేసుకుని స్వామివారిని వేడుకుందాం. యజ్ఞరక్షక గోవింద గోవింద. దూరము ప్రధానము కాదు భక్తులారా, భక్తి ప్రధానం. కాబట్టి భక్తితో భగవంతుని వేడుకుంటే స్వామి అనుగ్రహం పొందవచ్చు అని తాను ఆచరించి అందరికీ కూడా తెలియజెప్పినటువంటిది గోదాదేవి. గోదాతసేర్ నమయదమిదం భూయ ఏవాస్తు భూయ అని వారణమాయరమనే కైంకర్యం పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలాలను కదిలిస్తూ వీరు నిర్వహించే కైంకర్యం వారణమాయరం 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలివచ్చి తనను వివాహమాడినట్లు కలగంటిని ఇప్పుడు కలగంటినో చెలియేలార 1000 ఏనుగులతోడ మంగళవాయిద్యములతోడ ముత్తైదువులు తోడురా స్వామి నన్ను వివాహమాడే స్వప్నంబునన్. ఆ కళను ఎలలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని వీక్షించాం. దీన్ని వీక్షించడం వల్ల ప్రయోజనం ఏమి అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కుటుంబ జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ పుష్పమాలా పరివర్తనను వీక్షిద్దాం. ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్మకు లభించినా స్వామి అమ్మవార్ల గళసీమలో అలంకరించడం పుష్పములు చేసుకున్నటువంటి పుణ్యం. ఎంతో పుణ్యగుణ సంపత్తి లేకపోతే ఈ పుష్పాలు ఇక్కడికి చేరవు. మరి మనం కూడా దూరంగా ఉండి మన హృదయ సరస్సులో వికసించిన ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి గోవిందనామ కుసుమాన్ని స్వామివారికి సమర్పిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఈ పుష్పమాల పరివర్తనాన్ని వీక్షించే భాగ్యం పొందుతూ ఉన్నాం. రంగులు వేరు కావచ్చు, జాతులు వేరు కావచ్చు, నదులన్నీ సముద్రంలోకే చేరతాయి. నదీనాం సాగరోగతి అన్నట్టు. కాబట్టి ఎక్కడ లభించిన పుష్పాలు ఇక్కడికే వస్తాయి. అందున తిరుమలకు పుష్పమంటపము అని పేరు. పుష్పమంటపం కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం. కాబట్టి స్వామివారికి శ్రీదేవమ్మవారి నుంచి స్వామివారికి, మరలా స్వామివారి నుంచి భూదేవమ్మవారికి, భూమాత నుండి స్వామివారికి పరస్పరము కూడా ఈ పుష్పమాలను సమర్పించడంలో ఆంతర్యం అనుబంధంతో అనుకుని నిర్వర్తిస్తే కుటుంబ జీవన వ్యవస్థ సుఖంగా ఉంటుంది అని చెప్పడానికి తార్కాణంగా భావిస్తూ తదుపరి తలంబ్రాల కార్యక్రమం మనం అనుకుంటాం.
ఎందరో భక్తులు వీక్షిస్తున్నారు. కరతాళ ధ్వనులు ప్రధానంగా భజన సంప్రదాయం భారతీయ జీవన వ్యవస్థలో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి సుదూర ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భక్తులు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.